మిత్రులందరికీ నమస్కారం. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు డిఎస్సి న్యూస్కి సంబంధించి, డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి, టెట్ ఫలితాలకు సంబంధించి. దీని గురించి మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మెయిన్గా అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాలి, దేనికైనా సరే సిద్ధంగా ఉండండి. ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి పరీక్షలు ఏ విధంగా ఎదుర్కొన్నారో అదే తరహాలో పరీక్షలు జరిగినట్లయితే ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఓకే, దీనికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి మనం క్లారిటీగా చూసినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి అయిన ముఖేష్ కుమార్ గారు చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా సమాధానం చెప్పారు. మనకి 2 రోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము దీనిపై నిర్ణయం తీసుకోలేం. డిఎస్సి అంశానికి సంబంధించి మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తున్నాం. వాళ్ళు పరీక్షలు పెట్టమంటే పరీక్షలు జరుగుతాయి, వాళ్ళు పరీక్షలు పెట్టద్దంటే పరీక్షలు జరగవు అని చెప్పేసి సెంట్రల్ ఈసీ దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ గారు చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు సర్వం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సర్వం దీనిపై సమీక్ష జరిపి అసలు ఈ పరీక్షలకు సంబంధించి ఏంది కథ అనేది స్పష్టమైన వివరణ కోరిన తర్వాత ఆల్రెడీ చాలామంది ఈమెయిల్స్ పెడుతూ ఉన్నారు. దాంతోపాటుగా ట్విట్టర్లో కానివ్వండి, ట్రెండ్ రూపంలో ఈ పరీక్షలకు సంబంధించి వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి అనేక వినతులు అయితే వెళ్ళాయి. కనుక ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ఈ సెంట్రల్ ఈసీ ఎలక్షన్ కమిషన్ మనకి స్పష్టంగా ప్రకటిస్తుంది. పర్మిషన్ వచ్చిందంటే ఎగ్జామ్స్ జరుగుతాయి. ఒకవేళ ఈ ఎలక్షన్ టైంలో ఎగ్జామ్స్ వద్దు, అభ్యర్థులు వాయిదా వేయాలని కోరుతున్నారని చెప్పేసి అందంటే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా దేనికైనా సిద్ధంగా ఉండాలి. పరీక్షలు పెడితే రాయడం మానేయరు కదా ఎవరు కదా, ప్రతి ఒక్కరు పరీక్షలు అయితే రాస్తారు కదా. అందువల్ల దేనికైనా సరే సిద్ధంగా ఉండాలి. ఓకే, ఒకవేళ వాయిదా పడిందంటే మరింత ప్రిపరేషన్ సమయం ఉంటుంది, మరింతగా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. టెక్స్ట్ బుక్ని ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి చదవడానికి కూడా చాలా తక్కువ సమయం ఉందని చెప్పేసి అభ్యర్థులు భావిస్తున్న తరుణంలో ఒకవేళ ఏదైనా సమయం వచ్చిందంటే అప్పుడు ఒకే టెక్స్ట్ బుక్ని 100 సార్లు చదివే అవకాశం వస్తుంది. ఓకే, అంతే. దేనికైనా సరే సిద్ధంగా ఉండాలి. మీరు బాధపడిపోయి, మనోధైర్యం కోల్పోయి, ఏదో జరిగిపోద్ది, ఏదో అయిపోతుంది, ఇంక చేసేదేం లేదు, ఈ విధంగా మీరు బాధపడినారంటే చేసేదేం లేదు. దేనికైనా సరే సిద్ధంగా ఉండండి. పరీక్షలు పెట్టినా సరే ధైర్యంగా రాయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, ఏదైనా జరిగి ఎలక్షన్ కమిషన్ వద్దు, తర్వాత ఎగ్జామ్స్ అనేవి పెట్టండి, ఎన్నికల సందర్భంలో అభ్యర్థులు చాలా ఒత్తిడికి గురవుతున్నారని ఏదైనా ఆదేశాలు ఇచ్చిందంటే అప్పుడు దానికి సంబంధించి ఏదైనా నిర్ణయం అఫీషియల్గా రావాల్సింది అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతిలో మాత్రమే ఉంది. వాళ్ళు మాత్రమే దీన్ని ఏం చేయాలన్నా సరే వాళ్ళ చేతిలో మాత్రమే ఉంది. కాబట్టి ఏ నిర్ణయమైనా అఫీషియల్గా వచ్చినట్లయితే మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఎటువంటి సమాచారం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టుకు సంబంధించి చాలా సంచలనం జరుగుతుంది ఢిల్లీలో. ఈ అన్ని అంశాల్లో సర్వం ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కాస్త దృష్టి సారిస్తుంది. కాబట్టి మనకి ఈ అంశానికి సంబంధించి ఎప్పుడు స్పష్టత ఇస్తారనేది ఎక్కడ కూడా మనకి మెన్షన్ చేయలేదు. ఈ రోజు వస్తుందా, లేదా రేపు ఆదివారం సెలవు, మళ్ళీ సోమవారం పబ్లిక్ హాలిడే ఉంది, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఈ రోజు రావాల్సి ఉంటుంది, లేదా మళ్ళీ ఒక 2-3 రోజుల వరకు కూడా ఎటువంటి డేటా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు న్యూస్ల కోసం ఎదురు చూడటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఎంతవరకు చదవగలుగుతున్నారో అంతవరకే చదవండి. ఓకే, మీకు ఏ సబ్జెక్ట్ చదవాలనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ చదవండి. అంటూ ఉన్నారు, సార్ చదవలేకపోతున్నాం, అసలు ఏంది సిలబస్ అనేది తరగడం లేదని చెప్పేసి. మీకు ఎంతవరకు అయితే అంతవరకు సిలబస్ని చదివే ప్రయత్నం చేయండి. ఓకే, ఏం జరిగినా కానీ, ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక టెట్ ఫలితాలకు సంబంధించి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సార్ టెట్ ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయి? ఇది కూడా మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టిలోనే ఉంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఓకే, మీరు టెట్ ఫలితాలు విడుదల చేసుకుని పరీక్షలు కండక్ట్ చేసుకోమందంటే టెట్ ఫలితాలు విడుదల చేసి పరీక్షలు కండక్ట్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఈ తతంగం అంతా వద్దు. ఆఫ్టర్ ఎలక్షన్స్ 32 రోజులు పరీక్షలు అంటున్నారు కదా, 32 రోజులు పరీక్షల సమయంలో ఓకే మీరు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసుకోమంటే ఫలితాలు విడుదల చేసి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసుకోమని చెప్పేసి పర్మిషన్ ఇస్తే ఆ ఎగ్జామ్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, 32 రోజుల పాటు ఎగ్జామ్సా? 32 రోజుల పాటు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ఈ 32 రోజుల పాటు ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఈ ఎలక్షన్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఎగ్జామ్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది. మరి ఇబ్బంది లేదా? అభ్యర్థుల నుంచి కొన్ని వేల మెయిల్స్ సెంట్రల్ ఈసీకి వెళ్ళాయి, వినతి పత్రాలు అయితే అందజేస్తూ ఉన్నారు. ఏపీ స్టేట్ ఎలక్షన్ ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ గారికి కూడా చాలా వినతి పత్రాలు స్వయాన అందజేశారు చాలామంది. వీటన్నింటినీ కూడా
ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తారు కాబట్టి ఏ నిర్ణయం వచ్చినా కానీ ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్, ఒకవేళ ఎగ్జామ్స్ జరిగితే 3 రోజుల పాటు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఇవ్వాలి. వెబ్ ఆప్షన్లు దాంతోపాటుగా లోకల్ నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన లోకల్ అప్లికేషన్తో మీరు లోకల్కి రాయాలా లేదా నాన్ లోకల్కి రాయాలనే దాంతోపాటుగా ఎగ్జామ్ సెంటర్ సెలక్షన్కి సంబంధించి ఒక 3 రోజుల పాటు అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా వీళ్ళు ఈపాటికే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఫలితాలు విడుదల చేసి వెబ్ ఆప్షన్ల ప్రాసెస్లో ఉండాలి. కానీ మరి జాప్యం జరుగుతుంది. దీన్ని ఎంతవరకు తీసుకువెళ్తారనే చూడవలసి ఉంది. ఎటువంటి స్పష్టత లేదు. అభ్యర్థులందరూ కూడా గమనించవలసిన ఒకే ఒక ముఖ్యమైన విషయం, ఓకే, ఎగ్జామ్స్ జరిగినా కానీ సిద్ధంగా ఉండండి. ఎగ్జామ్స్ జరిగినా కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షలు ఏ విధంగా ధీటుగా ఎదుర్కొన్నారో అదే తరహాలో మీరు చదివిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని ధైర్యంగా ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేయండి. మీరు టెన్షన్ పడడం వల్ల పోయేది తప్ప వచ్చేదేముండదు. టెన్షన్ వేయండి, నీట్గా ధైర్యంగా ఒకవేళ పరీక్ష జరిగినా రాయడానికి సిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, ఎగ్జామ్ జరిగితే ఎవరు కూడా రాయడం మానరు కదా, కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. ఒకటి, మీరు టెన్షన్ పడడం వల్ల పోయేది తప్ప వచ్చేదేం లేదు. చదువుకోవాలనిపిస్తే అంత సమయం పాటు చదవండి. ఓకే, చదవడం మీకు కాస్త ఇబ్బంది కలిగిస్తుందంటే మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని లైవ్ ఎగ్జామ్ అనే ఫోల్డర్లో ఉన్న ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు సబ్జెక్టుకి సంబంధించి కూడా ప్లేలిస్టులు ఉన్నాయి. ఆ వీడియోల్ని వింటూ మీ ప్రిపరేషన్ అక్కడి నుంచి కూడా మీరు కొనసాగించవచ్చు. ఇక www.ramramesh.education.in మన వెబ్సైట్ ramramesh.education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. న్యూస్ల కోసం ఎదురు చూడడం వల్ల ప్రయోజనం లేదు. ఏదైనా అఫీషియల్ అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా నేను మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఏదైనా జరిగి ఎగ్జామ్స్ అనేవి వెనక్కి వెళ్ళాయంటే మీకు ప్రిపరేషన్కి మరింత సమయం దొరుకుతుంది అని చెప్పేసి మీరు భావించి మరింత బాగా ఒకసారి చదివే టెక్స్ట్ బుక్ని 100 సార్లు చదువుతారు. ఓకే, ఎగ్జామ్స్ అనేవి జరిగిపోతున్నాయి, చేసేది ఏం లేదంటే ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ రాయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. దేనికైనా సరే సిద్ధంగా ఉండాలి. దేనికి కూడా భయపడవలసిన పని లేదు, ఆందోళన చెందవలసిన పని లేదు. ఏది జరిగినా కానీ సిద్ధంగా ఉండండి. ఇది చెప్పాలనుకున్న విషయం క్లారిటీగా మీకు చెప్పడం జరిగింది కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. మెయిన్గా ఒకటే, ఒకవేళ వాయిదా పడితే తెలంగాణ మాదిరిగా ఏదైనా మనకి పోస్టులు అనేవి పెరిగి ఏదైనా పోస్టుల సంఖ్య పెరిగి అనుబంధ నోటిఫికేషన్ వచ్చి ఈ విధంగా ఏదైనా జరిగే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు. ఒకటి, దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళు సెపరేట్గా ఉన్నారు, వాళ్ళు స్పందించాలి. వాళ్ళు క్లారిటీ ఇస్తే ఆ విషయాలకు సంబంధించి మనకి స్పష్టత వస్తుంది. తెలంగాణలో అనుబంధ నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళు హయాంలో ఏం జరిగిందనేది మనం క్లారిటీగా చూసాం. వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చి దాని ప్రకారం తెలంగాణలో ఏవైతే అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు 11,000 పైగా పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. మనకి తొలుత తెలంగాణలో 5,089 పోస్టులకే నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం 11,000కి పైగా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని ఫైనల్గా మళ్ళీ అప్లై చేసే అవకాశం కల్పించి ఇప్పుడు మళ్ళీ ఆ ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే రన్ అవుతుంది. తెలంగాణలో టెట్ వచ్చింది, మళ్ళీ డిఎస్సికి సంబంధించి కూడా ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. అయితే మరి ఆంధ్రప్రదేశ్లో అనుబంధ నోటిఫికేషన్ ఇస్తామని ఎవరు చెప్పాలి? దానికి సంబంధించిన అంశాలపై ఎవరు స్పందించాలి? ప్రత్యేకంగా నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఇది గైస్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. అభ్యర్థులందరూ కూడా దయచేసి మీరు ప్రిపరేషన్పై కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి వరకు జరిగిన ప్రిపరేషన్ అంతా కూడా వృధా కాకూడదు. ఏం జరిగినా కానీ మనోధైర్యంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. దేన్నైనా సరే ఎదిరించడానికి సిద్ధంగా ఉండండి. భయపడడం వల్ల పోయేది తప్ప వచ్చేదేం లేదు. మీరు మనోధైర్యం కోల్పోవడం వల్ల, ఒత్తిడికి గురవడం వల్ల కాన్సన్ట్రేషన్ చేయండి. ఎంతవరకు చదవాలనిపిస్తే అంతవరకు చదవండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లైవ్ ఎగ్జామ్స్, ఇంపార్టెంట్ బిట్స్, రికార్డెడ్ వీడియోస్, ramramesh.education.in వెబ్సైట్లో ఉన్న వీడియోస్, రామ్రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్న వీడియోస్, ఇవన్నీ కూడా చూస్తూ మీ ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. దీనిపై ఉన్న పలానా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి రావాలంటే రావు. ఇక్కడ ఎవరి దృష్టిలో ఉంది అంశం అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది. కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్కి సంబంధించి కానివ్వండి, రకరకాల పరిణామాలు భారతదేశంలో చోటు చేసుకున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎప్పుడు అప్డేట్ వస్తుందో అప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అఫీషియల్ అప్డేట్ వచ్చిందా మీకు తెలియజేస్తాను. అప్పటి వరకు కూడా దయచేసి ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.